ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? ఏయ్ తారక్ గారు కెమెరా పెట్టండి. ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా మా వంశీ అడ్లీ వంశీ ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్. రెడీ యాక్షన్ అని చెప్పండి. రెడీ రోల్ కెమెరా యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయన బిహేవియర్. షార్ట్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్, ఆయన ఇదంతా కామెడీ టైమింగ్, ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అది. సో ఇప్పటివరకు వచ్చిన 2 సాంగ్స్ కూడా చాలా మీరు అన్నట్టు ఒక వైబ్ తోటి, మీసాల పిల్లంతా ఒక గ్రేస్ ఉంది, తర్వాత మెగా క్లాస్ అన్నారు. సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితోటి ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన ఏం ప్లాన్ చేశారు? ఉంది 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 మంచి నంబర్ ఉంది అది. మంచి నెంబర్. సో అది కూడా 4th సాంగ్ వస్తుంది. సో 3rd సాంగ్ ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది, ఇంట్రో సాంగ్. మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది అది. అట్ ద సేమ్ టైము ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్. అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు, ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాను కూడా నేను F2లో కనుక వెంకీ ఆసన్ అన్నట్టు, తర్వాత సర్లేర్లో ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి 1 లైనర్స్ కొద్దిగా తగ్గిస్తూ వచ్చా. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్లాన్డ్గా ఏం చేయలేదు. బట్ కురికెత్త అది వెళ్ళిపోయింది. అది మేము అది లూప్ లాగా చేద్దామని అనుకోవాలి. సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ, బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, సో ఆయన 1 లైనర్స్ మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా, లైవ్లీగా, మన పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను. బట్ ఆయన ఇంకా షో స్టీల్ చేసేసారు అంతే. అంటే వన్ మోర్ సార్, యాక్చువల్గా లాస్ట్ సంక్రాంతి ఏంటంటే ఒక్కొక్క జోనర్లో ఉంది. బట్ ఈసారి సంక్రాంతి కొంచెం టఫ్ అవుతుందని ఒక టాక్ నడుస్తుంది. అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫన్ జోనర్లో వస్తున్నాయని చెప్పేసి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అసలు టఫే ఉంది. అందరూ జనాలందరినీ నవ్వించడానికి బయలుదేరితే అందరూ హ్యాపీగా అందరూ నవ్వుకోవటమే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో సార్, నా డైలాగ్ వచ్చి ఒక నిమిషం. రికార్డ్స్లో నా పేరు ఉంటాం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఇది చిరంజీవి డైలాగ్. సూపర్. అంటే సినిమా చేయటం, సక్సెస్ కొట్టడం ఇవన్నీ మీకు కామను. బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఒక చిరంజీవి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఆయన్ని మీరు ప్రేమించిన విధానాన్ని కానీ, అభిమానించిన విధానాన్ని కానీ ఆయనతో దగ్గరుండి షేర్ చేసుకున్నారని చెప్పి తెలిసింది. సో ఏంటి అదంతా, ఎలా చిరంజీవి గారు మురిసిపోయారు మీ అభిమానం చూసని కూడా చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. సో దా జర్నీ గురించి. సో నేను అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్కూల్ డేస్లో నేను ఆయన పాటలకు బాగా డ్యాన్స్ చేసేవాడిని. సో తెలియకుండా ఆయన సినిమాల్లో ఆయన కామిక్ టైమింగ్ కానీ, ఆయన ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసి. సో నాకు ఎందుకో అంటే బై చైల్డ్హుడ్ నాకు మూవీ బఫ్ అండి. నేను సినిమాలకి ఒక అడిక్ట్ అయిపోయిన ఒక అబ్బాయిని. స్కూల్లో బాగా చదివితే క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమా చూపిస్తారని క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. సో వారానికి ఒక సినిమా చూశాను. అంటే 52 సినిమాలు, 52 వారాలు అంటే 52 సినిమాలు చూసేవాడిని ఆ ఏజ్లో, 5th క్లాస్ 6th క్లాస్లో. సో అలా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు, అంటే థియేటర్లో టౌన్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. సో ఆ పబ్లిక్తో ఉండే ఇంటరాక్షన్ కానివ్వండి, ఆ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్తో ఇది ఉండే కానీ, ఆ తెలియకుండా థియేటర్కి సంబంధించిన వైబ్తో బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అందుట్లో ముఖ్యంగా చిరంజీవి గారి ఫిల్మ్స్ ఆ రోజుల్లో థియేటర్స్ని ఎంత సెన్సేషన్ చేసాయి, అందులో మాస్ ఆడియన్స్ని కానీ, యూత్ని కానీ పిచ్చెక్కించాయి. సో ఆ వైబ్ ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వచ్చారు. నాకెందుకో లైవ్ క్యారెక్టర్స్లో అంటే ఒక లీడర్ రాజు, ఒక గాయన్ లీడర్లో రాజారాం, అండ్ గరాణంలో లీడర్ రాజు, ఆటో జానీ, సో ఇలాంటి పాత్రలు అంటే మన ఇంటి పక్కన మన ఎదురుగుండే పాత్రలు ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయన టైమింగ్ అని నా బిలీఫ్. సో అందుకే శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఆయనకు పెట్టి మనలో ఒకటిగా మనతో మాట్లాడితే చిరంజీవి గారు ఎలా ఉంటారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను. అండ్ అది ఆయనకు కొట్టిన పిండి. మీరు రేపు సినిమా చూస్తారు, చిరంజీవి గారిని చూసి ద ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యూ విల్ సర్ప్రైజ్. అనిల్ గారు సార్, ఇక్కడ మైసెల్ఫ్ హేమమాలిని సార్, డైలాగ్ వచ్చేసి, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి
గిఫ్ట్ రెడీ చేసుకోవచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామే చాలా మెమరబుల్ నాకు. అప్పుడు ఆ ఇయర్ అలా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అయింది. సో ఇయర్ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ఇది కూడా మెమరబుల్లే, బికాజ్ చిరంజీవి గారి సినిమాయే పెద్ద గిఫ్ట్ మాకు. సో ఫస్ట్ నాకున్న ఒకే ఒక క్వశ్చన్, ఇద్దరు ప్రొడ్యూసర్లని పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా సార్, ఏ ప్రొడ్యూసర్ మీకు మహా ఇష్టం? మీరు చెప్పిన దానికి వెంటనే ఒప్పేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు సార్ వాళ్ళిద్దరిలో? అసలు ఇలా ఫిట్టింగ్ పెట్టారేంటి? సో ఎవరిష్టం అంటే నేను చెప్పలేను. అండ్ సి, ఒకవైపు బాస్ డాటరు, ఒకవైపు మంచి ఫ్రెండ్. సో ఎట్లా పిక్ చేయండి నేను? సో అంటే ఇద్దరు నిజంగా చెప్పాలంటే అస్సలు స్ట్రెస్ తీసుకోరు. ఎంత పెద్ద ఇది ఉన్నా కూడా, అంటే మనకేదో పక్క నుంచి ఏదో వాల్కనో పేలిందన్నా కూడా అలా చూస్తుంటారు ఇద్దరు, ఓ వాల్కనో పేలిందా అన్నట్టుగా. అంతేగాని పరిగెత్తడం అది ఉన్న చాలా సింపుల్గా, చాలా కూల్గా ఉంటారు. ఇక సాహు గారి గురించి మన ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు, సో అంత కూల్ పర్సన్. కాబట్టి ఇద్దరు సూపర్. సో కాకపోతే ఈవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఈయన అసలు నవ్వడం. నాకు నవ్వే ఫేసులు బాగా ఇష్టం కాబట్టి ఈవిడికి ఓటేస్తా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సార్ సార్ అనిల్ గారు, సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పడం అనేది ఒక అదృష్టం. సో ఆయన్ని మ్యాచ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. బట్ ఏంటంటే ఒక చిన్న డైలాగ్, రాననుకున్నారా రాలేననుకున్నారా అని ఒక డైలాగ్ చెప్పేసి. కాశీకి పోయాను, కాశీకి పోయాను, కాషాయం కట్టాను, వారణాసి వెళ్ళాను, వసం మారింది అనుకుంటున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. సార్ చిరంజీవి గారు అంటే మల్టీ టాలెంటెడ్. ఆయన డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అన్ని రకాలుగా చిరంజీవి గారిని చాలా తక్కువ మంది ఆయనలో ఉన్న అన్ని రకాలు ఎమోషన్, అన్ని రకాల టాలెంట్ని వాడుకుంటూ ఉంటారు సార్. అంటే మీరు చిరంజీవి గారిని ఈ సినిమాలో ఆయన స్ట్రెంగ్త్ని ఏది ఎక్కువ బాగా మీరు ఈ సినిమాలో వాడుకున్నారు?